హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణాయస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఈరోజు మనం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే రీసెంట్గా అవార్డ్స్ అయితే ప్రకటించడం జరిగింది 2024-25కి. ఇందులో ఏ స్టేట్స్కి లేకపోతే ఏ సిటీస్కి అయితే అవార్డ్స్ వచ్చిందనేది మనం ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే 24-25 అనేది 9th ఎడిషన్ అనమాట. దిస్ ఈస్ ది 9th ఎడిషన్ ఆఫ్ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే. వరల్డ్స్ లార్జెస్ట్ అర్బన్ క్లీన్లీనెస్ సర్వే అనమాట. ప్రపంచంలోనే వరల్డ్స్ లార్జెస్ట్ అర్బన్ క్లీన్లీనెస్ సర్వే ఇది. అండ్ కీ పిల్లర్ ఆఫ్ ది స్వచ్ఛ భారత్ మిషన్. మన అందరికీ తెలుసు స్వచ్ఛ భారత్ మిషన్ ఉంది, రూరల్ అండ్ అర్బన్. వెన్ ఇట్ కమ్స్ టు అర్బన్, ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్లో ఏంటనంటే ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 9th ఎడిషన్ అంటే వి లాంచ్డ్ ఇట్ ఇన్ 2016 నుంచి 2024 వరకు, కాబట్టి 9 ఎడిషన్స్. ఎవ్రీ ఇయర్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 9 సార్లు అయితే ఈ అవార్డ్స్ అనేది ఇచ్చారు. ఈ పర్టికులర్ ఇయర్ 24-25 యొక్క థీమ్ ఏంటంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. వాట్ ఎవర్ ద వేస్టేజ్ దట్ వీఆర్ గెట్టింగ్, సిటీస్లో ఉన్నటువంటి వేస్టేజ్ అది ఏదైనా సరే, డ్రై అయినా సరే, వెట్ అయినా సరే, దాన్ని రెడ్యూస్ చేయాలి ఒకటి. దాన్ని రీయూజ్ చేస్తూ, రీసైకిల్ చేస్తూ ఆ వేస్టేజ్ని కూడా ఒక మంచి థింగ్ లాగా మనం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ థీమ్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎవరు సార్ ఆర్గనైజ్ చేసేదని అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ ఇది ఆర్గనైజ్ చేస్తుంది. ఈ అవార్డ్స్ అన్నింటినీ కూడాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారే ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. క్లియర్ కదా? ఆబ్జెక్టివ్ ఏంటి? ద ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎంకరేజ్ సిటిజన్ పార్టిసిపేషన్. బికాస్ సిటీస్ అని క్లీన్గా ఉండాలి అని అంటే సిటిజన్ హ్యాస్ టు బి వెరీ మచ్ అవేర్ about this cleanliness thing, promote urban sanitation and create cleaner cities. Key highlights. అరౌండ్ 4 కేటగిరీస్లో 78 అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం దీంట్లో ఏంటంటే 4 కేటగిరీస్ సపరేట్గా చూస్తాం. దాంట్లో ప్రతి కేటగిరీలో మొదటి 2-3 ర్యాంక్స్తో పాటు తెలుగు రాష్ట్రాలకి ఏ ర్యాంక్స్ వచ్చాయనేది కూడా మనం చూద్దాం. క్లియర్? ఫస్ట్ వన్ ఈజ్ సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్. ఇట్స్ ఏ న్యూ కేటగిరీ, న్యూలీ ఇంక్లూడ్ కేటగిరీ. దీంట్లో ఏంటని అంటే రికగ్నైజెస్ సిటీస్ విత్ సస్టైన్డ్ ఎక్సలెన్స్ ఇన్ క్లీన్లీనెస్ బేస్డ్ ఆన్ పాస్ట్ పర్ఫార్మెన్స్. పాస్ట్ పర్ఫార్మెన్స్ అంటే పోయిన సంవత్సరాలలో కనుక ఆ సిటీస్ యొక్క క్లీన్లీనెస్ని బేస్ చేసుకొని ఈ సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్లో అయితే ర్యాంకులు ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఏంటి? ప్రీవియస్ ఇయర్స్ యొక్క క్లీన్లీనెస్ వాళ్ళ యొక్క ర్యాంక్స్ ఏంటి అనేది కూడా బేస్ చేసుకుంటారనమాట. దీంట్లో ఉన్నటువంటి ర్యాంక్స్ ఏంటంటే ర్యాంక్ 1 వచ్చేసి ఇండోర్కి వచ్చింది. ఇండోర్ ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్. కంటిన్యూస్లీ ఇండోర్కే ఫస్ట్ ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది ప్రతి ఇయర్. నెక్స్ట్ సూరత్, దట్ ఈజ్ ఇన్ గుజరాత్. నెక్స్ట్ ముంబై, మహారాష్ట్ర. ఈ 3 ర్యాంకులు. నెక్స్ట్ విజయవాడ, ఆంధ్రప్రదేశ్. తెలుగు రాష్ట్రాల నుంచి ఫస్ట్ 4th ర్యాంక్ అనేది విజయవాడకు రావడం అనేది జరిగింది. ఇది కాకుండా గుంటూరు ఆన్ 10th ర్యాంక్, తిరుపతి ఆన్ 12th ర్యాంక్. 3 కూడాను ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సిటీస్. తెలంగాణ నుంచి ఈ సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్లో అయితే ఎటువంటి సిటీ అనేది మెన్షన్ చేసింది లేదు, అంటే ఎటువంటి ర్యాంక్ అనేది రాలేదు. క్లియర్? నెక్స్ట్ టాప్ 3 క్లీన్ సిటీస్ అక్రాస్ 5 పాపులేషన్ టైర్స్. అంటే పాపులేషన్ వైజ్ సెకండ్ కేటగిరీ ఏంటనంటే పాపులేషన్ సైజ్ని బేస్ చేసుకొని క్లీన్ సిటీస్ని కనుక సపరేట్ చేయడం అనేది జరిగిందనమాట. దాంట్లో లైక్ అర్బన్ పాపులేషన్ $1,000,000+ సిటీస్, దట్ మీన్స్ మోర్ దెన్ 10 lakh పాపులేషన్ ఉండి. నెక్స్ట్ 3 to 10 lakhs population, that is big cities. 50,000 to 3 lakh population, that is medium cities. 20,000 to 50,000 population, small cities. Very small cities like less than 20,000. ఇట్లా పాపులేషన్ని 5 కేటగిరీస్గా 5 టైప్స్గా డివైడ్ చేసి పాపులేషన్ సైజ్ని బేస్ చేసుకొని ర్యాంక్స్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. మేజర్గా 3 ర్యాంకులు చూస్తే ఎవరికి వచ్చిందనంటే అహ్మదాబాద్, భోపాల్, లక్నో వర్ హానర్డ్ యాజ్ ఇండియాస్ న్యూ జనరేషన్ ఆఫ్ టాప్ క్లీన్ సిటీస్. ఐ మీన్ స్వచ్ఛ షహర్ మీన్స్ ప్లేస్ ఆర్ సిటీ. ఈ టాప్ 3 క్లీన్ సిటీస్ అక్రాస్ 5 పాపులేషన్ టైర్. ఈ 5 పాపులేషన్ టైర్స్ని బేస్ చేసుకొని అహ్మదాబాద్కి, భోపాల్కి అండ్ లక్నోకి అయితే ర్యాంక్స్ ఇవ్వడం అనేది, అవార్డ్స్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ స్పెషల్ అవార్డ్ కేటగిరీస్. స్పెషల్ అవార్డ్స్ అంటే ఏ స్పెషల్ అవార్డులో ఇచ్చారంటే ఫస్ట్ బెస్ట్ గంగా టౌన్. బెస్ట్ గంగా టౌన్ వచ్చేసి ప్రయాగ్రాజ్కి ఇవ్వడం జరిగింది. బెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్, మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంది కదా తెలంగాణలో, ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకి బెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్ అవార్డు అనేది ఇవ్వడం అనేది జరిగింది.
నెక్స్ట్ బెస్ట్ సఫాయి మిత్ర సురక్షిత్ షహర్, ఫోకస్ ఆన్ శానిటేషన్ వర్కర్ సేఫ్టీ. అంటే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సేఫ్టీకి సంబంధించినటువంటి దాంట్లో కనుక మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నం ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ జబల్పూర్, నెక్స్ట్ గోరఖ్పూర్. ఈ మూడింటికంటే ఈ మూడు ఫస్ట్ సిటీస్లో ఏంటనంటే శానిటేషన్ వర్కర్స్ యొక్క సేఫ్టీని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగిందని అనమాట. అందుకే బెస్ట్ సఫాయి మిత్ర సురక్షిత్ షహర్. నెక్స్ట్ మహాకుంభ్ వేస్ట్ మేనేజ్మెంట్ అవార్డు. రీసెంట్గా మనకు తెలుసు మహాకుంభ్ జరిగింది. అరౌండ్ 66 crore పాపులేషన్ అది విజిట్ అయ్యారు, 66 కోట్ల మంది విజిట్ అయ్యారు. బట్ అక్కడ ఏంటనంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే ప్రయాగ్రాజ్ మేళా అధికారి కానివ్వండి, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ప్రయాగ్రాజ్ కానివ్వండి, దే మెయింటైన్డ్ ఇట్ వెల్. ఎస్పెషల్లీ ది శానిటేషన్ అండ్ ది వేస్ట్ మేనేజ్మెంట్ హ్యాపెండ్ వెల్ ఇన్ మహాకుంభ్ పీరియడ్. సో అందుకని ఈ మహాకుంభ్ వేస్ట్ మేనేజ్మెంట్ అవార్డు అనేది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ప్రయాగ్రాజ్కి, ప్రయాగ్రాజ్ మేళా అధికారికి అయితే ఇవ్వడం అనేది జరిగింది. దీస్ ఆర్ ది స్పెషల్ అవార్డ్ కేటగిరీస్ అండర్ ది థర్డ్ కేటగిరీ. నెక్స్ట్ ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్. Under this one city one award principle, 34 cities from different states and UTs were recognized for noble improvements in sanitation and cleanliness. One city one award లాగా, అంటే ఒక సిటీకి ఒక అవార్డు లాగా ఏంటనంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి 34 సిటీస్కి ఈ ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అంటే దే ఆర్ ఇంప్రూవింగ్ విత్ రెస్పెక్ట్ టు ది క్లీన్లీనెస్, ఇంప్రూవింగ్ విత్ రెస్పెక్ట్ టు ది శానిటేషన్ పార్ట్ అనమాట. దాంట్లో మన తెలుగు రాష్ట్రాల ఈ సిటీస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజమండ్రి ఉంది, తెలంగాణ నుంచి గ్రేటర్ హైదరాబాద్. అంటే ఇదేంటంటే దే ఆర్ ఇన్ ది ఇంప్రూవింగ్ స్టేజ్. ఇంకా కంప్లీట్ క్లీన్ అనేది లేదు, కంప్లీట్ క్లీన్లీనెస్ అనేది రాలేదు 100%. దే ఆర్ ఇన్ దిస్ ఇంప్రూవింగ్ స్టేట్స్. అందుకే ఇక్కడ ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ అని పిలిచాం మనం. దిస్ అ ఫోర్త్ కేటగిరీ. ఈ ఫోర్త్ కేటగిరీలో 34 సిటీస్కి 34 అవార్డ్స్ ఇచ్చారు. దాంట్లో నుండి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజమండ్రి, తెలంగాణ నుంచి గ్రేటర్ హైదరాబాద్ అయితే ఉన్నాయి. న్యూ ఇనిషియేటివ్స్ లాంచ్ ఏంటనంటే ఫస్ట్ స్వచ్ఛ సిటీ పార్ట్నర్షిప్. ఏదైతే ప్రాపర్ లిస్ట్లో ఉన్నటువంటి ప్రాపర్ క్లీన్లీనెస్ని, ప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్ని చేసినటువంటి సిటీ వేరే సిటీకి హెల్ప్ చేయాలి. ఎక్కడైతే ఏ సిటీలో అయితే ఈ రెండు లేవు, ల్యాగ్లో ఉన్నాయో అవి, లైక్ 78 టాప్ పర్ఫార్మింగ్ సిటీస్ విల్ హెల్ప్ 78 పూర్ పర్ఫార్మింగ్ సిటీస్. టాప్ పర్ఫామ్ చేసే సిటీలు ఏంటంటే అంటే మంచి ర్యాంక్ వచ్చిన వాడు తక్కువ స్కోర్ వచ్చే వాళ్ళకి హెల్ప్ చేయడం అనమాట. సేమ్ దట్ టైప్ ఆఫ్ థింగ్ అనమాట. 78 సిటీస్ మంచి పర్ఫార్మెన్స్ సిటీస్ ఏం చేయాలంటే 78 పూర్ పర్ఫార్మింగ్ సిటీస్కి మెంటార్ చేయాలి. వాళ్ళు ఎటువంటి ప్రోగ్రామ్స్ హ్యాండిల్ చేస్తున్నారు, దాన్ని ఎట్లాంటి థీమ్ హ్యాండిల్ చేస్తున్నారు అనేది ఈ పూర్ పర్ఫార్మింగ్ సిటీస్కి చెప్పి వీళ్ళని కూడా ఈ స్వచ్ఛత థింగ్లో భాగం చేయడం అనేది దీని యొక్క పాత్ర. నెక్స్ట్ యాక్సలరేటెడ్ డంప్ సైట్ రెమిడియేషన్ ప్రోగ్రామ్. దట్ మీన్స్ 1 year స్పెషల్ ప్రోగ్రామ్ ఎయిమ్డ్ ఎట్ లెగసీ వేస్ట్ క్లియరెన్స్, బూస్టింగ్ సైంటిఫిక్ వేస్ట్ ప్రాసెసింగ్. అంటే ఏంటనంటే వేస్ట్ ప్రాసెసింగ్ అండ్ ఇట్స్ రీసైకిల్ని బేస్ చేసుకొని ఈ యాక్సలరేటెడ్ డంప్ సైట్ రెమిడియేషన్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. నెక్స్ట్ సింప్లిఫైడ్ అండ్ ఇంక్లూజివ్ అసెస్మెంట్ ఎనేబ్లింగ్ స్మాలర్ సిటీస్ టు కంప్లీట్ ఈక్వల్లీ విత్ లార్జర్ సిటీస్, ఫ్రేమ్వర్క్ బేస్డ్ ఆన్ ది ఐడియా ఆఫ్ వన్ సిటీ వన్ అవార్డ్. స్మాల్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, వాటిని కూడా లార్జర్ సిటీస్, పెద్ద సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేసేలాగా బిల్డ్ చేయడం అన్నమాట. క్లియర్? నెక్స్ట్ స్వచ్ఛ సర్వేక్షణ్ మెథడాలజీ ఎట్లా చేస్తారు సార్ అంటే చెప్పుకున్నాం కదా, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది త్రూ అర్బన్ లోకల్ బాడీస్ విత్ థర్డ్ పార్టీ వెరిఫికేషన్. అంటే డేటా అంతా కూడా థర్డ్ పార్టీని పెట్టుకుంటారు. ఈ థర్డ్ పార్టీ ద్వారా ఈ డేటా అంతా కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది, నాట్ డైరెక్ట్లీ బై ది గవర్నమెంట్. గవర్నమెంట్ ఉంటే ఏమవుతుంది, మేబీ లైక్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పార్టీ స్టేట్ గవర్నమెంట్లో అదే పార్టీ ఉందంటే కనుక కొంచెం అది ఇస్తారు. కాబట్టి అందుకని అట్లా కాకుండా థర్డ్ పార్టీని పెట్టుకుంటారు. థర్డ్ పార్టీ విల్ డూ ద వెరిఫికేషన్ పార్ట్. అసెస్మెంట్ ఏం చూస్తారనంటే డేటా సబ్మిషన్డ్ బై అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ డేటాని ఇవ్వడం, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫీల్డ్ చెక్ చేసుకోవడం, సర్టిఫికేషన్ ODF ప్లస్, ODF డబల్ ప్లస్, వాటర్ ప్లస్, ఈ టైప్ ఆఫ్ సర్టిఫికేషన్స్ని కూడా చెక్ చేస్తారు. క్లీన్లీనెస్కి 80% ఇస్తారు,
సర్టిఫికేషన్ రిలేటెడ్గా 20% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే పాయింట్ ఏంటి అని అంటే క్లీన్లీనెస్ అనేది ప్రాపర్గా హ్యాండిల్ చేయగలగాలి. నాట్ జస్ట్ విత్ రెస్పెక్ట్ టు ది రోడ్స్ కాదు, తీసుకొచ్చినటువంటి వేస్టేజ్ని కూడా డంప్ సైట్స్తో పాటు దాన్ని వేస్ట్ మేనేజ్మెంట్ ఎట్లా జరుగుతుంది, వేస్ట్ రీసైక్లింగ్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది కూడా చెక్ చేయడం అనేది జరుగుతుంది. క్లియర్? సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ఆల్ ద బెస్ట్, హ్యాపీ లెర్నింగ్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ.